దయచేసి కూర్చున్నాము. అందరూ బైబిల్ తీస్తాము. రోమా పుస్తకము 5వ అధ్యాయము మొదటి నుండి 5 వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఇక్కడ 5 వచనాలు మనం వరుసగా చదువుకున్నాము. అయితే పౌలు ఇక్కడ రోమా పత్రిక చాలా లోతైనటువంటిది, భావగర్భితమైనటువంటి పత్రిక. భావగర్భితం అంటే సందేశం, చాలా సందేశం అనేది. అదేవిధంగా వేదాంత పత్రిక. మరి పౌలు ఈ పత్రికని రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాస్తాడు. ఆ సంఘానికి పౌలు వెళ్ళాలని ఆశపడ్డాడు, వెళ్ళే అవకాశము మరి రాలేదు. అయినప్పటికీ కూడా ఆ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. చూడండి, పౌలు యొక్క ఔన్నత్యము, పౌలు యొక్క గొప్పతనం ఎక్కడంటే, ఏ సంఘాన్ని చూడలేదో, ఏ విశ్వాసం అయితే చూడలేదో వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళకు ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరంలో వాళ్ళని చూడాలని ఆశపడుతున్నాడు. సరే, ఏది ఏమైనా కానీ 5వ అధ్యాయంలోకి వచ్చేలోపు ఒక చక్కటి మాట. కాబట్టి అంటే అర్థమేంటి? ఆ యొక్క 4వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి ఏముంది? సంబంధం ఉన్నది. దర్ ఇస్ ఎ కనెక్షన్, రైట్? ఆ యొక్క కనెక్షన్ గురించి మాట్లాడితే ఏమంటారంటే, కాబట్టి ఏమంటాడు? విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డామంటాడు. మనం ఎలాగ నీతిమంతులుగా తీర్చబడ్డాము? నీతిమంతులు అనేటువంటి మాట, నీతి అనేటువంటి మాటను పౌలు ఈ యొక్క పత్రికలో లేక ఈ యొక్క పుస్తకంలో రక్షణకు పర్యాయ పదంగా వాడతాడు కదా. మనకు కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి కదా. ఒక మాట ఉందనుకోండి, దానికి ఇంకా చాలా మాటలు ఉంటాయి. వాటిని పర్యాయ పదాలు అంటారు. ఉదాహరణ గుర్తుందా? చెప్తారా ఏమైనా పర్యాయ పదాలు? పరుగు అన్నదానికి పర్యాయ పదం ఏంటి? పరుగు అంటే ఉరుకు అని, ఉరికెత్తన్నాయి. ఇంకా కొన్ని అది కొంతమంది లగెత్తు అంటారు. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే పర్యాయ పదాలు. అలాగే నీతి అనేటువంటి మాటకి, రక్షణ అనేటువంటి మాటకి పర్యాయ పదంగా పౌలు నీతి అనేటువంటి మాటను వాడతాడు. ఇక్కడ మనందరము అర్థం ఏంటి? మనము విశ్వాసమూలముగా నీతిమంతులుగా చేయబడ్డాము, విశ్వాసములను రక్షించబడ్డాము. ఎవరి అందరి విశ్వాసం వలన? యేసుక్రీస్తు అందరి విశ్వాసం వలన మనందరము కూడా రక్షింపబడ్డాము అని చెబుతూ రక్షణ వలన కలిగే ప్రయోజనాలు, నీతిమంతునికి కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు కదా. మనందరం ఏం కోరుకుంటాం చెప్పండి? ప్రయోజనం లేకుండా, ఉపయోగం లేకుండా ఏమైనా పని చేస్తారు మీరు చెప్పండి? నేనైతే చేయను. మీ సంగతి ఏమన్నా నాకు తెలియదు కానీ చేస్తారు మీరు చెప్పండి. ఉద్యోగం వరకునే చేస్తారు మీరు? జీతం లేకుండా చేస్తారు? జీతం లేకుండా చేస్తారా? చెప్పండి. దేవుని మందిరానికి వరకునే వస్తారా? చెప్పండి. దేవుని మందిరానికి వచ్చేది కూడా మనం ప్రయోజనం ఆశించే కదా. తప్పులేదు దాంట్లో. దేవుని మందిరానికి వస్తున్నామంటే దేవుడు దీవించాలని, దేవుని మందిరానికి వస్తున్నామంటే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించాలని. అలాగూ చూడండి, మన రక్షణ వలన కలిగేటువంటి ఆశీర్వాదాలు, నీతిమంతుని కలిగేటువంటి ఆశీర్వాదాలు అంటే మనం ఎప్పటికీ రక్షించబడ్డాము. రక్షింపబడ్డ నీకు రక్షణ వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? చాలా మంది ఏమనుకుంటారు, రక్షింపబడ్డాను కానీ నాకు పెద్ద మాట లేదే, నేను బాప్తీసం తీసుకున్నాను, నీటి బాప్తీసం తీసుకున్నాను కానీ నాకు పెద్ద ఉపయోగం కనిపించలేదే. మనం ఏం ఆలోచిస్తాం? మనం ఆత్మ సంబంధమైన ఆలోచించు, ఈ లోకపరమైనవి ఆర్థిక సంబంధమైన ప్రయోజనాలు ఆశిస్తాం కానీ చూడండి, అసలు మన జీవితమే ఆత్మ సంబంధమైన జీవితం. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైనది అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైనది అంటే ఇహపరమైనది కాదు అని అర్థం. ఇహపరమైనది కాదు. ఈ యొక్క ఆత్మను ఎవరు పెట్టారు చెప్పండి? ఎవరు పెట్టారమ్మా? దేవుడు పెట్టాడు. శరీరాన్ని కూడా దేవుడే పెట్టాడు. రెండు దేవుడే పెట్టాడు. అయితే శరీరం ఇక్కడ వదిలిపోతాం, ఆత్మను మాత్రం ఇక్కడ వదిలిపెట్టంగా ఆత్మ నిత్యత్వం కలిగింది. ఆత్మ దేవుని ఎందుకు పడుతుంది అంటే చూడండి, ఈ యొక్క రక్షణ అనేది ఏంటంటే ఆత్మ సంబంధమైనది. ఈ యొక్క లోక సంబంధమైన ప్రయోజనాలు మనం ఆశించామనుకోండి, మనం పొరపడ్డట్టే. లోక సంబంధమైన ప్రయోజనాలు మనం ఆశించామనుకోండి, మనము కొన్నిసార్లు మనకు భంగపాటు వస్తుంది. అయితే మరి రక్షింపబడ్డ విశ్వాసికి రక్షణ వలన
యేసుక్రీస్తునందరి విశ్వాసం నుంచి నీతిమంతులుగా తీర్చబట్టు వలన తనకు కలిగినటువంటి ఆశీర్వాదాలు, ప్రయోజనాలు ఏమిటో కొన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకున్నాం. ఏమన్నాడు చూడండి, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము. హల్లెలూయా. సమాధానం మొట్టమొదటి ఆశీర్వాదం అని తెలుసా? ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసం ఉంచి రక్షింపబడి నీటి బాప్తిసం పొంది ఆయన బిడలవుతారో వారికి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవునితో సమాధానము. రైట్ అంటే అర్థమేంటి? రక్షింపబడక మునుపు నువ్వు దేవునికి శత్రువు. రక్షింపబడక మునుపు దేవుడితో నీకు సంబంధం లేదు, దేవుడితో నీకు సహవాసం లేదు, దేవుడితో నీకు ఎలాంటి పొత్తు లేదు. మరి ఇక్కడ సమాధానం అంటే అర్థం ఏంటి? సమాధానం ఎప్పుడు అవసరం అవుతుంది చెప్పండి? ఎప్పుడు సమాధానము? ఈ సమాధానం కోసము ఈ ఇంకొక లోకం ఏమని పిలుస్తుందంటే దీన్ని శాంతి అని పిలుస్తుంది. ఇప్పుడు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ఏం చేస్తారు? ఐక్యరాజ్య సమితి అని ఒకటి ఏర్పాటు చేస్తారు కదా. అంతకుముందు నానాజాతి సమితి అని ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేశాలన్నీ కూడా కలిసి బ్రతకాలి, శాంతితో బ్రతకాలి, సమాధానంగా బ్రతకాలని ఐక్యరాజ్య సమితిని ఒకటి ఏర్పాటు చేశాడు. దీని యొక్క ఉద్దేశం ఏంటి? దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దేశాలు కొట్లాడుకున్నాయి. ఆ దేశాలు కొట్లాడుకున్నప్పుడు ఇగో వాళ్ళకి రెండు దేశాలకి, ఏ దేశానికి చెప్పవలసింది ఆ దేశానికి చెప్పి వారిద్దరిని సమాధానపరచటము. అది ఐక్యరాజ్య సమితి యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మనము లోకములో ఉన్నప్పుడు, మనం పాపములో ఉన్నప్పుడు, శాపములో ఉన్నప్పుడు మనము దేవునికి దూరంగా ఉన్నాం. దేవునితో మనకి ఎలాంటి సంబంధం లేదు, దేవునితో మనకి ఎలాంటి సహవాసం లేదు. కానీ ఇప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? యేసయ్య శిలువలో మరణించి ఏం చేస్తాడంటే మనకు సమాధానమును కలిగించాడు దేవునితో. అంటే ఇప్పుడు మనము దేవునికి శత్రువులము కాదు, ఎవరమంటే దేవుని యొక్క బిడలము. సమాధానం అంటే అసలు అర్థమేంటి తెలుసా? రెండు వైరి వర్గాల మధ్య సంధిని కుదర్చటమే సమాధానం. రెండు వైరి వర్గాలు అంటే అర్థమేంటి చెప్పండి? వైరి వర్గాలంటే శత్రువులు కదా. ఇప్పుడు ఈ ఉదాహరణ అనుకోండి, ఉదాహరణ గమనించండి. మౌనికాకి మన పేరు సాహితీకి గొడవ వచ్చింది అనుకోండి. గొడవ వస్తే ఏం చేయాలి చెప్పండి? మధ్యలో వాళ్ళిద్దరిని కలపటానికి నేను పాస్టర్ గారు రావాలి కదా. నేను పాస్టర్ గారు వాళ్ళిద్దరు శత్రులుగా ఉన్నారు, వాళ్ళిద్దరూ ఏంటి వైరి వర్గాలుగా ఉంటున్నారు. అలాంటప్పుడు ఏం చేయాలి? పాస్టర్ గారు వెళ్ళి మౌనికాకి చెప్పాల్సింది మౌనికాకి చెప్పాలి, తర్వాత సాహితీకి చెప్పాల్సింది సాహితీకి చెప్పాలి. కొంతమంది అట్లా కాదులే, ఏం చేస్తారు? దగ్గర తీసుకురావాల్సింది ఇంకా విడగొడతారు. మరి చూడండి, మనము అలా చేయకూడదు. దేవుని యొక్క బిడ్డలుగా ఇద్దరు దూరంగా ఉంటున్నప్పుడు వారిద్దరిని కలపాలి. మరి యేసయ్య చేసింది ఏంటి? యేసయ్య చేసింది ఏంటంటే మనందరము యేసయ్య రాకమునుపు దేవునికి దూరంగా ఉన్నాము. దేవునికి దూరం అంటే దేవుని ఆశీర్వాదాలకు. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి? రక్షణ. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే ఏంటి? స్వస్థత. దేవుని యొక్క వాగ్దానములు. వీటన్నిటికీ మనం దూరముగా ఉన్నప్పుడు యేసయ్య ఏం చేస్తాడు? యేసయ్య సిలువలో మరణించి కదా. అందుకని కొన్నిసార్లు ఏం చేస్తారు? చిన్నపిల్లలకి నేర్పేటప్పుడు ఒకవైపు మనుష్యుడు, ఇంకొక వైపు దేవుడు, మధ్యలో ఏమొచ్చింది? పెద్ద అగాధము గ్యాప్. మరి ఏం చేస్తారు? ఆ అగాధములు సిలువేస్తారు. యేసయ్య సిలువలో మరణించు ద్వారా ఏమైంది తెలుసా? దేవుడు మనం పాపం చేస్తాం కాబట్టి మన విషయంలో కోపంగా ఉన్నాడు. మనం పాపం చేసి దేవునికి దూరంగా ఉన్నాం కాబట్టి దేవుడు మన శత్రువులుగా, దేవుడు తనకి విరోధులుగా మనం పరిగణిస్తున్నప్పుడు యేసయ్య వచ్చి ఏం చేస్తాడంటే సిలువలో మరణించి ఏం చేస్తాడు? మనల్ని తండ్రితో సమాధానపరిచాడు. హల్లెలూయా. ఇక మనం దేవునికి శత్రువులమా లేకపోతే దేవుని యొక్క బిడలమా? బిడలమా. లోకములో ఉన్నప్పుడు, యేసయ్య నమ్ముకున్నప్పుడు, యేసయ్య శిలువ మరణంలో ఎవరైతే నమ్మిక ఉంచలేదో, లోకంలో మనం తిరుగుతున్నప్పుడు మనం దేవునికి శత్రువులము, దేవునితో సమాధానం లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య మరణించిన తర్వాత ఎప్పుడైతే మనం యేసునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనకేంటంట? దేవునితో సమాధానం ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేయొచ్చు? ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తూ దేవుని ఎదుర్కొనవచ్చు కదా. మీరు మీ బిడ్డలు మీతో మీ ఎదురు రాగలరా స్వేచ్ఛగా? చెప్పండి. ఎక్కువగా ఎవరికి గొడవ అవుతుంది? తండ్రికి కొడుకుకి గొడవ అవుతుంది కదా.
తండ్రికి కొడుక్కి గొడవ ఉంది. తండ్రికి కొడుక్కి గొడవ అయినప్పుడు మాట్లాడుకున్నప్పుడు మధ్యలో ఎవరు వస్తారు చెప్పండి? తల్లి వచ్చి కదా, మధ్యలో అమ్మ వచ్చి ఆడు నీ బిడ్డే కదండి, నీ కొడుకే కదండి, ఆడిని క్షమిస్తే ఏమవుతుంది, ఆడి పట్ల అంత కోపం ఎందుకు ఉండాలి, అంత దురిస్థితి ఎందుకు ఉండాలి అని తండ్రికి చెప్పాల్సిన మాట తండ్రికి చెప్పుద్ది. ఆ తర్వాత కొడుకు, అరే మీ నాన్నే కదరా, ఒక మాట అంటే ఏమైంది, పెద్దవాడు కదా, నిన్ను అన్నవాడు కదా, ఒక మాట అంటే ఏమైంది అన్నప్పుడు ఏమవుతుంది, అప్పటి వరకు వాళ్ళిద్దరు పలుక్కోరు, అప్పటి వరకు శత్రువులాగా ఉంటారు. కానీ ఎప్పుడైతే తల్లి వారిద్దరి మధ్యకి వచ్చి సంధి చేస్తుందో అప్పుడు వారిద్దరి మధ్య ఏమైపోతుంది, సమాధానం ఏర్పడుతుంది. మళ్ళీ అప్పుడు వాళ్ళిద్దరు తిరిగి పలుకుంటారు. అలాగే మనము కూడా దేవుడితో మనకు సహవాసం లేదు, దేవుడితో సంబంధం లేదు అంటే అర్థమేంటి, అసలు దేవుడితోనే మాట్లాడట్లే మనం. మరి దేవుడితోనే మాటలు లేనప్పుడు యేసయ్య వచ్చి ఏం చేస్తాడు, మనందరి కొరకు శిలువలో మరణించి సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, పాపములో శాపములో బ్రతుకుతున్నటువంటి మనల్ని ఏం చేసింది తెలుసా, తండ్రితో ఐక్యపరిచాడు. ఇప్పుడు దేవుని యొద్దకు యేసుక్రీస్తు ద్వారా నేరుగా దేవుని యొద్దకు వెళ్ళి తండ్రి అబ్బా అని పిలిచే గొప్ప కృపను దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, ఇదే రోమా పత్రికలో మనం అంతకుముందు తండ్రి అబ్బా అని పిలిచేవాళ్ళం కాదు. చూడండి, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు యేసుక్రీస్తు ద్వారా. 8వ అధ్యాయానికి రండి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటో చూడండి. 8వ అధ్యాయము 15వ వచనము, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మని కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. అంతకుముందు మొరపెట్టడానికి కూడా అవకాశం లేదు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క ఆత్మ ద్వారా మనందరము కూడా దేవుని యొద్దకు సమాధానముతో ఆయన యొద్దకు వెళ్ళటానికి దేవుడు అవకాశం కల్పించాడు. రైట్, ఇక మనము ఇప్పుడేంటి, దేవుని బిడలము, దేవునితో సమాధానము, సంబంధము, సహవాసం కలిగినటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? రెండవది మీరు గమనించినట్లయితే 2వ వచనం ఏంటో తెలుసా, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారము. ఒకటి సమాధానము, రెండవది ఏంటి తెలుసా, ప్రవేశం అంటే ఇక్కడికి వచ్చారు మీరు, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎంట్రన్స్ లేదు పోండి అంటే ఏం చేస్తారు చెప్పండి. చర్చికి వచ్చారు, చర్చికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ లేదంటే అంతే. ఇక్కడ ఎందుకు తెలుసా, మనము అన్యులుగా ఉన్నప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసేటువంటి అవకాశం మనకు లేదు, దేవుని మందిరంలోకి వచ్చేటువంటి అవకాశం మనకు లేదు, ప్రవేశం లేనే లేదు. దేవుని మందిరానికి వెలుపల ఉండాలి. మరి ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా విశ్వాసులమైన మనకు దేవుడు ఇచ్చిన గొప్ప కృప ఏంటి తెలుసా, ప్రవేశము. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఒక వ్యక్తి, ఉదాహరణకి ఒక వ్యక్తి యేసయ్యని నమ్ముకున్నాడు అనుకోండి, నమ్ముకుంటే ఏం చేస్తాడు తెలుసా, యేసయ్య అంట దేవుని యొద్దకు తీసుకువెళ్ళి పరిచయం చేస్తారు. ప్రవేశం అంటే మరొక అర్థం ఏంటి తెలుసా, పరిచయం అని అర్థం. యాక్సెస్ మీన్స్ అన్ ఇంట్రడక్షన్. ప్రవేశము అంటే పరిచయం. ఉదాహరణకి అమ్మ మీ పేరేమన్నా, విజయ యేసుక్రీస్తుని దేవునిగా నమ్ముకుంది అనుకోండి, నమ్ముకున్నప్పుడు ఏం చేస్తుంది, యేసయ్య విజయని తీసుకెళ్ళి ఏం చేస్తారు తెలుసా, తండ్రి అయిన దేవునికి పరిచయం చేస్తారు. ఇక అప్పటి నుంచి ఏంటి, ఆమె విజయ దేవుని బిడ్డ కాదు, దేవుని యొద్దకు నేరుగా వెళ్ళి ఏంటి ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి క్రొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మీరు క్రొత్త వాళ్ళు తీసుకొస్తే ఏం చేస్తారు చెప్పండి, తీసుకొచ్చి పాస్టర్ గారు ఇదిగో ఈ అమ్మాయిని తీసుకొచ్చారని ఏం చేస్తారు, మాకు పరిచయం చేస్తారు. పరిచయం చేసినప్పటి నుంచి ఇక ఆమె దేవుని యొక్క మందిరానికి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్లయితే యేసయ్య ఆయన బలియాగము ద్వారా మనందరము పాత నిబంధనలో మీరు గమనించినట్లయితే ఈ యొక్క అన్యులు ఎవ్వరు కూడా పరిశుద్ధ స్థలంలోకి కానీ లేకపోతే ప్రత్యక్ష గుడారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. మనం ఎక్కడ ఉండాలి, గోడ వెలుపులో ఉండాలి, ఆవడంలో ఉండాలి. కానీ మరి యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏమైంది, అతి పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేసేటువంటి ఆ తెర ఏమైంది తెలుసా, రెండుగా చిరిగిపోయింది. అంటే అర్థం ఏంటి, అంతకుముందు యూదులు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అర్థమవుతుందా, నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? ప్రత్యక్ష గుడారం అని ఉంటుంది కదా పాత నిబంధనలో,
దాంట్లో 3 ఉంటాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలోకి యూదులు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక ప్రధాన యాజకుడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి, అందరి కొరకు బలర్పించడానికి. అంటే అర్థం ఏంటి? ప్రధాన యాజకుడు కూడా సంవత్సరం అంతా దేవునికి దూరమే, దేవుని బిడ్డలైనటువంటి యూదులు కూడా దేవునికి దూరమే. మరి మనకైతే అన్యమైన మనకైతే అవకాశం లేదు. మరి యేసయ్య వచ్చిన తర్వాత ఏమైంది? ఇప్పుడు చూడండి, జాగ్రత్త గమనించండి. ఆశీర్వాదం ఏంటి తెలుసా? యేసయ్య వచ్చిన తర్వాత నీవు యూదులవు కాదు, అన్యులవు కాదు, ఎవరైనా కానీ ఎక్కడికి వెళ్ళొచ్చు, నేరుగా దేవుని ఎదుగు కావచ్చు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నప్పుడు మేమన్నా వచ్చి ప్రార్థన చేస్తామా? లేదు. మీరే నేరుగా యేసుక్రీస్తు ద్వారా తండ్రి అబ్బా అని మీరు దేవుని స్థాయిలో ప్రార్థన చేస్తున్నారు. రెండవది ఏంటి తెలుసా? ఆయన దేవుని యొక్క సన్నిధిలోకి, పరలోకములోకి దేవుడు ఏమిచ్చాడంటే మనకి ప్రవేశం కల్పించాడు. కొన్ని చోట్లకి మనకు ప్రవేశం ఉండదు కదా, ఉండదా? ఏమంటారు? నో అడ్మిషన్ అంటారు కదా. నో అడ్మిషన్ రాస్తారు లేదు, చెప్పండి. ఇతరులలోనికి రాకూడదు అంటే అదేంటి? కొంతమంది మాత్రం వెళ్ళాలి. దేవుని మందిర విషయంలో అలాంటి ఏమీ లేవు, అందరు రావచ్చు. ఇక్కడ నో అడ్మిషన్ అనే బోర్డు ఉండదు, ఎవరైనా రావచ్చు. ఎవ్రీబడి ఈజ్ అడ్మిటెడ్. ఎందుకు? యేసయ్య మరణించాడు, దేవుని ఎందుకు వెళ్ళడానికి మార్గాన్ని సరళం చేస్తాడు. ఇక్కడ ఇదిగో ఇది కొంతమందికి ఏంది నిషేధిస్తాము అనేది ఏమి లేదు. అందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా నేరుగా దేవుని యొద్దకు వచ్చేటువంటి ప్రవేశం కల్పించారు. ఎవరికి ఇక్కడ దేవుని యొద్దకు వెళ్ళటానికి తలుపులు మూయబడలేదు. హల్లెలూయా. కొన్ని చోట్లకి మీరు వెళ్తే తలుపులు వేస్తారు కదా, మరి దేవుని దగ్గరికి రావడానికి తలుపులు మూయబడలేదు. ఎవరైనా రావచ్చు, యూదులు రావచ్చు, అన్యులు రావచ్చు, క్రైస్తవులు రావచ్చు, క్రైస్తవేతరులు రావచ్చు. యేసులో ఉన్నటువంటి గొప్పతనం అదే. అందరిని అంగీకరిస్తారు. మనం కొంతమందిని అంగీకరించాం. ఫంక్షన్కి వచ్చారనుకోండి, కొంతమందికి ఏం చేస్తాం? మీరు అక్కడ తినండి, బయట తినండి అంటాం. మన బంధువులు అయితే లోపలికి ఎక్కడ తీసుకెళ్తాం? డైనింగ్ హాల్కి తీసుకెళ్తాం. అందరిని తీసుకెళ్తామా? యేసయ్య ఇప్పుడు నువ్వు చిన్న లేదు, పెద్ద లేదు, భేద లేదు, ధనిక లేదు, యేసయ్య ద్వారా అందరూ దేవుడు ఎదుర్కోవచ్చు. హల్లెలూయా. ఇవాళ అర్థమవుతుందా? అందరూ నీ డిగ్రీతో కూడా సమానం లేదు. నేను బీటెక్ చేశాను, నీ బీటెక్ ఇవన్నీ కాదు. నువ్వు యేసుక్రీస్తు విశ్వాసం నుంచి బీటెక్ చేయకపోయినా కానీ నువ్వు లోటెక్ అయినా యేసయ్య. అంత గొప్ప ఆశీర్వాదం దేవుడికి ఇచ్చాడు. ప్రవేశం, ఇక్కడ అందరూ ప్రవేశించవచ్చు అండి. కృపలోకి ప్రవేశం అంటే దేవుని యొక్క నిత్యత్వంలోకి ప్రవేశం కల్పించాడు. ఎంత గొప్ప భాగ్యం ఉంది అని ఆలోచించండి. ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. మనమేమో చాలాసార్లు ఏం చేస్తామంటే, నేను చర్చికి వెళ్తే నాకేం దొరుకుద్ది కదా, చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం వచ్చింది. దేవుడు ఉద్యోగం ఇస్తాడు, ఏమన్నా ఎక్కడ చెప్పలా. కానీ దాన్ని మించినవి ఈ ప్రవేశము, దేవుని యొద్దకు వెళ్ళేటువంటి ప్రవేశము. చాలా మందికి దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కూడా ఎలా తెలియదు. వాళ్ళ బాధలో ఉండి ఆ బాధను ఎలాగో అధిగమించాలో, వేదనను ఎలాగో అధిగమించాలో తెలియక మానసిక శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్తారు. అక్కడ తృప్తి ఉండదు. కానీ నీవు దేవుని యొద్దకు వెళ్ళి, యేసయ్య ద్వారా ప్రవేశం కలిగిన దేవుని యొద్దకు వెళ్ళి నీ హృదయాన్ని కృమ్మరించినట్లయితే నీకేమవుతుంది తెలుసా? నీకు తేలిక అవుతుంది. అలా వెళ్ళటానికి ఆయన ప్రవేశం కల్పించాడు. రెండవ ఆశీర్వాదం. ఇక మూడవ ఆశీర్వాదం ఏంటి చూడండి, ఏముంది అక్కడ? అయితే దేవుని అందులో నిలిచి ఉండి కృపలోకి దేవుడు తీసుకొచ్చాడు. రైట్? అంటే దేవుని యొక్క కృపలోకి మనం ప్రవేశం దొరికింది, రక్షణలోకి ప్రవేశం దొరికింది. రక్షింపబడ్డ తర్వాత చాలా మంది రక్షణలో నిలిచి ఉండరు. ఇది చాలా ప్రాముఖ్యం కదా. పొందుకోవడం ఒక ఎత్తు, దాన్ని కాపాడుకోవడం మరొక ఎత్తు. కాపాడుకోలేదు కొంతమంది. కొన్నిటిని మాత్రం గట్టిగా పట్టుకుంటారు. ఉద్యోగాన్ని గట్టిగా పట్టుకుంటారు, ఏమైనా గిఫ్ట్లు ఇస్తే గట్టిగా పట్టుకుంటారు. రక్షణలో మాత్రం నిలిచిండరు, అటు ఇటు పోతూ ఉంటారు. చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటారు, బైబిల్ చదవకపోయినా పర్లేదు అనుకుంటారు. వాటిని మాత్రం లూజ్గా పట్టుకుంటారు కదా. ప్రవేశించడమే కాకుండా మనము ఆ కృపలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలి, నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొనాలి.
అప్పుడు మాత్రం నిలిచి ఉంటావు. ఉద్యోగంలో నువ్వు అలానే ఉద్యోగంలో కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? విజయ అమ్మ, నీ పేరు నవీనా? నవ్య, ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. వాళ్ళు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వలేదు. మనకు చాలాసార్లు ఏంటి తెలుసా, కంపెనీ వాళ్ళు ఎంత గట్టి రూల్స్ పెట్టినా కానీ అవి మాత్రం మనకు చాలా తేలిక అనిపిస్తుంది. పాస్టర్ గారు, అమ్మ ప్రార్థనకు రండి అంటాము, పాస్టర్ గారు బైబిల్ చదవండి, సమయానికి రండి అంటే పాస్టర్ గారు లేనిపోయి అన్నీ నా మీద రుద్దుతున్నారు. అది తేలిక, ఇది తేలిక. అదేమో ప్రతిరోజు రావాలి, ఇదేమో వారానికి ఒక రోజు రావాలి, అంతే కదా? అవునా కదా? మరి ఇవన్నీ చూపిస్తే ఏమంటారు? నీ ఇష్టం. వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు టయానికి వస్తే ఉద్యోగం ఉండదు, లేకపోతే పీకేస్తారంట. ఇక్కడేం తెలుసా, మనం పీకేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎప్పుడైనా వచ్చాను. దేవుడు ఏమన్నాడు కాబట్టి ఎప్పుడైతే చూడండి. అందుకనే దైవిక విషయాల్లో మనం క్రమం అలవర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. నిలిచి ఉండాలి. నీవు ఖచ్చితంగా దేవుడు నీకు బిడ్డగా ఉన్నావు. ఆ బిడ్డగా నీవు నిలిచి ఉండటానికి దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞని నువ్వు చదవాలి. అయితే మూడవదిగా ఇక్కడ పౌలు ఏమన్నాడు చూడండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. మూడవ ఆశీర్వాదం ఏంటి తెలుసా? మహిమ నిరీక్షణ. ఒకటి సమాధానము, రెండవది ప్రవేశము, మూడవది నిరీక్షణ. దేంట్లో మహిమ నిరీక్షణ అంటే అర్థం ఏంటి? మహిమ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏంటి మహిమ అని పేరు పెట్టుకున్నారు? ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి మహిమ ఒక అమ్మాయి ఉండేది, ఫస్ట్ సర్వీస్కి వచ్చేది. ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వెళ్ళింది. మహిమ అంటే అర్థం ఏంటి? మహిమ అంటే వెయిట్ అని అర్థం, కానీ అసలు ఇక్కడ మహిమ అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని సన్నిధి అని అర్థం. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చి నీతిమంతులుగా తీర్చబడ్డారో వారందరూ కూడా, మనందరం దేని కొరకు వేచి మనం చెప్పండి? మనందరం కూడా చనిపోయిన తర్వాత, యేసయ్య వచ్చిన తర్వాత పరలోకంలోకి మనం వెళతాం. మహిమ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి. అది పరలోకం కానివ్వండి, భూలోకానికి యేసయ్య తిరిగి వచ్చినప్పుడు యేసయ్య ఉండేటువంటి స్థలం కావచ్చు, ఏదైనా కానీ మహిమ అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి నివసించేటువంటి స్థలము. ఆ యొక్క స్థలములో మనం ఉంచామని దాని గురించిన నిరీక్షణ మనకు కలుగుతుంది. చనిపోయిన తర్వాత నేను దేవునితో ఉంటాను ఏమంటాడు పౌలు? నా మట్టికైతే బ్రతుకుడే క్రీస్తు, చావైతే లాభం అని చెప్పి ఏమంటాడు తెలుసా? నేను బ్రతికుంటే సువార్త చేస్తాను, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తానని చెప్తాడు. చూడండి, ఆ దేవుని యొక్క వాక్యంలో ఒకసారి మీరు గమనించండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండటం మిమ్మల్ని బట్టి మరి అవసరం. రెండు ఉంటే మీకు అవసరం, మీకు మేలు జరుగుతుంది. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, ఇక్కడ ఏమంటాడు చెప్పండి? చనిపోయానంటే ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తుతో కూడా, అది మహిమ నిరీక్షణ. దేవుని యొక్క సన్నిధిలో ఉంటాను నేను. ఒకవేళ నేను చనిపోయాను అనుకోండి, నేను ఎక్కడ ఉంటాను? నరకంలో ఉండను. నేను ఎక్కడ ఉంటాను? వేదనకరమైన స్థలంలో ఉన్నాను. నేను చనిపోయాను అనుకోండి, అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి సాతానికి తన యొక్క పతన దూతలకు దేవుడు సిద్ధపరిచిన ఆ నరకం అనేది దేవుడు సిద్ధపరిచింది మనుషులు కూడా కాదు, సాతానికి తన యొక్క దూతలకు సిద్ధపరిచాడు. ఆ స్థలంలో కాకుండా నేను ఎక్కడ ఉంటాను చెప్పండి? ఎక్కడ ఉంటాను? క్రీస్తుతో ఉంటాను. అంటే దేవునితో ఉంటాను, దేవుని యొక్క సన్నిధిలో ఉంటాను. ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? మహిమ నిరీక్షణ. మనము చనిపోయిన తర్వాత మనము లాజరు ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు చెప్పాలి? వేదనకరమైన స్థలంలో ఉన్నాడు, పాతాళం అంటారు. మరి యేసుక్రీస్తు మీద విశ్వాసం నుంచి ఏ వ్యక్తి కూడా ఆ వేదనకరమైన స్థలమైన పాతాళంలోకి వెళ్ళడు. దాన్ని సిద్ధపరిచి, దాన్ని ఎవరి కొరకు సిద్ధపరిచే దేవుడు? సాతాను తన యొక్క దూతలకు. ఈ లోకంలో ఎవరైతే యేసయ్య మాట వినకుండా సాతాను వెంబడిస్తారో తన అనుచరుల కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచాడు.
మరి నీవు నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన నీకు నాకు దేవుడు సిద్ధపరిచిన ఏం చెప్పండి, పరలోకం. దేవుని యొక్క సన్నిధి. పౌలు ఏదో అంటున్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండుట నాకు మేలు అంటున్నాడు. అంటే ఆయన సముఖములో ఉంటాను, ఆయన సమక్షములో ఉంటాను కదా. మీరు ఎవరన్నా కానీ మంచి ఆఫీసర్ ఆయన ఆఫీసులోకి ఆయన ఇంట్లోకి వెళ్తే ఎంత గొప్ప చెప్పుకుంటారు. అది ఉండేది కొన్ని క్షణాలైనా కానీ ఈ రోజులు ఏం చేస్తారు తెలుసు, అసలు ఆయన పక్కన ఉండేవాళ్ళు ఎన్ని సెల్ఫీలు దిగుతారో. ఆ కొద్దిసేపు ఆయన పక్కన ఉంటే సెల్ఫీలు దిగి గొప్ప. మరి నువ్వు నిత్యము దేవుని స్థలంలో ఉంటావు, వేదనకరమైన స్థలంలో ఉండవు. దీనివల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏంటంటే ఈ వేదనకరమైన స్థలంలో ఉండక మహిమలో ఉంటావు అనేటువంటి నిరీక్షణ నీతిమంతులుగా తీర్చడాన్ని బట్టి దేవుడు నీకు అనుగ్రహించాడు. తర్వాత మీరు గమనించండి, 4వ వచనము 3వ వచనం చదవండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి హల్లెలూయా హల్లెలూయా అన్ని ప్రయోజనాలు ఆశీర్వాదాలు చెప్తున్నాయి. ఇదేంటి పాస్టర్ గారు అన్నారు. ఒకటేమో మొట్టమొదటి ప్రయోజనం ఏంటి చెప్పండి, మొట్టమొదటిది సమాధానం దేవునితో, రెండవది దేవుని స్థలంలోకి ప్రవేశం, మూడవది నిరీక్షణ, మహిమలో ఉంటామని నిరీక్షణ, నాలుగవది ఏంటి తెలుసా, శ్రమల్లో అతిశయపడతాం. ఇది ప్రయోజనం అని మీరు అనుకోవచ్చు కదా. ఇది ప్రయోజనం కాదు కదండి, కష్టం కాదండి. ఎలా ప్రయోజనం అని మీరు అనొచ్చు. దేవుని యొక్క బిడ్డలుగా నీవు శ్రమ పడుతున్నప్పుడు అర్థం ఏంటి తెలుసా, యేసుక్రీస్తు యొక్క శ్రమలో మీరు పారిభాగస్తులు అవుతున్నారు. యేసయ్య మన కొరకు శ్రమ పడ్డాడు. మరి దేవుని యొక్క బిడ్డలుగా మనందరము కూడా ఆయన శ్రమలో పారిభాగస్తులు అవుతారు. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు మంచి చక్కటి ఒక క్రమాన్ని పెట్టాడు. శ్రమ వలన మనకేం కలుగుతుంది చెప్పండి, ఏం కలుగుతుంది? ఓర్పు. అలాగే చెప్పండి, శ్రమను ఓర్పు వచ్చింది లేదా? ఒకవేళ ఎవరన్నా భార్యలు ఉన్నారనుకోండి, భార్యల్ని భర్తలు కొడుతుంటే కొట్టిస్తున్న తర్వాత తనకి ఇంతే మారడు అని మనమే ఓర్చుకున్నారు అనుకుంటాం. అది తప్పు, వాస్తవం వాక్యానుసారంగా. అలాగే ఏదన్నా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని నీకు అవట్లేదు, అవునప్పుడు ఏమవుతుంది తెలుసా, బాగా శ్రమ పడుతున్నావు. అలాంటి దేవుడు ఎందుకు నీకు అనుమతిస్తున్నాడు తెలుసా, నీలో ఓర్పుని తీసుకురావడానికి. ఓర్పు అనేది ఏంటి తెలుసా, ఓర్పు లేకపోతే సహనం అనేది ఏంటంటే ఆత్మఫలం. కొన్నిసార్లు మనం అనుకున్నా కానీ, ఎంత అనుకున్నా, నేను చూడండి ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, మందిరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, పెళ్ళిళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి. ఎవరో ఓపు లేనుడు కోపిస్తే ఏం చేస్తాడు, సేవ దేవతని వెళ్ళిపోతాడు కదా. మీరు కూడా అంతే కదా, చాలా కాలం నుంచి పెళ్లి కొరకు ప్రార్థన చేస్తుంటే అవ్వకపోతే పెళ్ళి వద్దు ఏముంటారు. లేదు లేదు, అది దేవుడు ఎందుకు అనిపిస్తుంది అంటే నీలో ఓర్పుని తీసుకురావడానికి, నీలో కోపాన్ని తీసివేసి నీలో ఓర్పుని తీసుకురావడానికి. శ్రమ యొక్క ఉద్దేశం ఏంటంటే నీలో సహనము. ఈ సహనము ఓర్పు అనేది ఏంటి తెలుసా, మన ఆత్మీయ పరిణితికి ఒక చిహ్నం. నువ్వు ఆత్మీయంగా ఎదిగావంటానికి ఒక గుర్తు ఏంటి తెలుసా, ఓర్పు. విన్నారా? కొంతమందికి చిన్నదాన్ని కూడా ఓర్చుకోలేను, నేను తట్టుకోలేను అంటారు, నాకు వద్దింది అంటారు. అంటే నువ్వు ఆత్మీయంగా ఎదగలేదు అంట. ఆత్మీయ పరిణితికి చిహ్నం ఏంటంటే ఓర్చుకోవడం. ఓర్పు దేవుడు ఇస్తాడు. ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురని లోకాస్వార్త. ఓర్పు వల్ల మా ప్రాణాలు దక్కించుకుంటారు. చాలామంది ఆ కోపంలో ఏదో ఒక నిర్ణయం చేసి వెళ్ళిపోతారు. కొంతమంది కోపంలో ఏం చేస్తారు, కోపం వచ్చినప్పుడు ఆ కోపం దేని మీద చూపెడతారు, వస్తువుల మీద చూపెడతారు. కొంతమంది సెల్ ఫోన్ కింద పడేస్తారు, పాలు పడతారు. తర్వాత కొంతమంది కోపంలో వచ్చి ఉద్యోగాన్ని రిజైన్ చేసేస్తారు. తర్వాత వచ్చి ఉద్యోగం దొరకపోతారు. ఆ ఉద్యోగం ఉండే బాబు ఇందాక ఎవరో వచ్చి ప్రార్థన చేయించుకుంటా, ఒక అతను ప్రార్థన చేయించుకో, అయితే రిజైన్ చేసి ఉద్యోగం రావట్లేదని చెప్పి ఆ ఉద్యోగం ఉన్నా బాగుండేది. ఏది కోపంలో మనం ఏం చేస్తాం, రిజైన్ చేసేస్తాం. తర్వాత తెలిసింది. అదే మరి ఇంకోటి వచ్చేంత వరకు నువ్వు ఓర్పులో ఉంటే
ఇవన్నీ ఎందుకు దేవుడు మన జీవితంలో శ్రమలను అనిపిస్తున్నట్టు ఓర్పు మంత్రులు కావాలని. తర్వాత ఓర్పు పరీక్షను, పరీక్ష. ఓర్పు అనేది పరీక్ష. ఏంటి? ఇప్పుడు ఓర్చుకోవడం అనేది ఒక గొప్ప పరీక్ష మాట. మీ పిల్లలకి పరీక్ష పెట్టకుండా పాస్ చేస్తే మీరు ఇష్టపడతారా? చెప్పండి. ఓర్పు అనేది పరీక్ష. కోవిడ్ టైంలో కొంతమంది పాస్ అయ్యారు, వాళ్ళకి చదువు లేదు, సంధ్య లేదు, పాస్ చేసి పడేస్తారు. వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు కదా, పాస్ చేశారు, ఉద్యోగాలు రావట్లేదు. పరీక్ష లేకుండా అసలు నువ్వు ఎంతవరకు చదివావు ఏం తెలిసింది? పరీక్ష లేకుండా నీవు దేవుని కొరకు ఎంత మట్టుకు నిలబడగలవని ఏం తెలిసింది? పరీక్ష తర్వాత ఏమన్నా చెప్పండి, ప్రమోషన్ ఉంటుంది. ఈ రోజుల్లో మనకు పరీక్ష లేకుండా ప్రమోషన్ కావాలని కోరుకుంటున్నాం. అది బైబిల్ పద్ధతి కాదు, క్రైస్తవ పద్ధతి కాదు. యేసే మిమ్మల్ని పరీక్షించిన తర్వాతే ఏం చేస్తాడు? ప్రమోషన్ ఇస్తాడు. అక్కడైనా అంతే, మీ ఉద్యోగాల్లోనే అంతే. చూస్తారు బాగా పని చేస్తుంటే ఏం చేస్తారు? మీకు ప్రమోషన్ ఇస్తారు. ఇది కూడా అంటారు, అయ్యో ఎంతో కాలం చేస్తున్నాను, ప్రమోషన్ రావట్లేదు. దేవుడు పరీక్ష ఓర్పును గుర్తించిన, నిరీక్షణ గుర్తించి, ఆ తర్వాత పరీక్ష, నిరీక్షణ. ఇక ఇవన్నీ కూడా ఏం కలిగిస్తాయి? నిరీక్షణ కలిగిస్తాయి. కాబట్టి అందుకని శ్రమల బట్టి అతిశయించాలి. శ్రమల వెనుక ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. శ్రమ నీకు ఓర్పును గుర్తించుతుంది, ఓర్పు పరీక్షను తీసుకొస్తుంది, పరీక్ష నిరీక్షణ తీసుకొస్తుంది. అందుకనే శ్రమ వచ్చినా కానీ తట్టుకోండి. ఏసై కావు రైట్, ఏసై కావు. శ్రమ వచ్చినా కానీ మీరు తట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు ఏం చేస్తారంటే ఆ శ్రమల గురించి తట్టుకోవడం అని కదా అతిశయపడమంటున్నాడు. పౌలు అతిశయపడ్డాడు తెలుసా? ఎవరన్నా చెప్తారా నేను 195 కొరడా దెబ్బలు తినాలని చెప్తారన్నా? అది అవమానమా లేకపోతే ఘనత? చెప్పండి. అవమానం. ఆ రోజులు ఆ మాట చెప్తే వీడు ఎంత దుర్మార్గుడు కాబట్టి తిని దెబ్బలు కొట్టించుకున్నాడు అంటారు. ఘనంగా చెప్పుకున్నాడు. కారణం ఏంటి? అవి దేని కొరకు? ప్రభు కొరకు. ఆయన ఏదో తప్పు చేసి దొంగగాను నేరగాడుగాను 195 కొరడా దెబ్బలు తినలా. దేవుని కొరకు శ్రమని అతిశయంగా చెప్తున్నాడు. కనుక దేవుని కొరకు అందుకని అంటాడు, వేసి అంటాడు, ప్రజలు మిమ్మల్ని నిందించి హింసించి ఇది చేసినప్పుడల్లా మీరు ధన్యులు అంటాడు, పరలోకములో మీ ఫలము అత్యధికమగును అంటాడు. ఏసై కొరకు మిమ్మల్ని నిందించారు కూడా మీకు శ్రమ. మీలో కొంతమంది రహస్య క్రైస్తవులు ఉన్నారు. తెలిస్తే ఏమంటారు? చర్చికి వెళ్ళొద్దు అంటారు. వెళ్ళేటప్పుడు ఇబ్బంది పెడతా ఉంటారు. మీకేమో రావాలని ఉంటుంది శ్రమ. మరి ఆ శ్రమకి దేవుడు నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆ శ్రమలో అతిశయించండి. చివరిగా ఇంకొక మాట పౌలు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడుతుంది. 5వ ప్రయోజనం ఏంటంటే దేవుని ప్రేమ మన హృదయంలోకి వస్తుంది. నీవు నీతిమంతుడిగా తీర్చబడకుండా నీలో దేవుని ప్రేమ లేదు. నీకు ప్రేమ ఉండవచ్చు, లోక సంబంధమైన ప్రేమ. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రేమ అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. అందుకనే ఇది అగాపే లవ్. అగాపే లవ్ అంటే అర్థం ఏంటంటే త్యాగపూరితమైనది, షరతులు లేనటువంటి ప్రేమ. అలాంటి ప్రేమను యేసు ఏం చేస్తాడు? నీ హృదయంలో ఎప్పుడైతే యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించావో అప్పుడే దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంటుంది. అంగీకరించకపోతే పరిశుద్ధాత్మ నీలోకి రాడు. ఆ పరిశుద్ధాత్మ నీలోకి రానప్పుడు ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ నీలో ఉండదు. ఇక్కడ రోమా పుస్తకంలో, పత్రికలో పరిశుద్ధాత్ముడు అనే మాట మొట్టమొదటిసారి ఇక్కడ వాడాడు. 5వ అధ్యాయం. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని దేవుడిగా నమ్ముతావో దేవుడు తన ఆత్మను మనలోకి పంపుతాడు. ఆ ఆత్మను మనం పరిశుద్ధాత్ముడు అంటాం. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఇక దేవుడికి మనకి కనెక్షన్ ఏర్పడుద్ది. దేవుని ప్రేమ నల్లగా మన హృదయంలోకి వస్తుంది. దేవుని ప్రేమ ఉంటుంది కాబట్టి మనం ఇతరులను క్షమిస్తాం, ఇతరులను భరిస్తాం, ఓర్చుకుంటాం. ఇన్ని ఆశీర్వాదాలు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వారికి ఇన్ని ఆశీర్వాదాలు. ఒకటి దేవునితో సమాధానము. హల్లెలూయా. ఇప్పుడు మన శత్రువులమా దేవునికి మిత్రులు? చెప్పండి. మౌనిక
చెప్పండి. ఇంకా శత్రువులు ఉండాలనుకుంటున్నారా? మిత్రులు. యేసుక్రీస్తు ద్వారా మనకి సమాధానం ఏర్పడదు కాబట్టి దేవునితో సమాధానం. రెండవది దేవుని కృపలోకి ప్రవేశం. అంటే అర్థమైంది తెలుసా? ఇప్పుడు దేవుని అందుకు నేరుగా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చు. నేను రావాల్సిన పని లేదు, పాస్టర్ గారు రావాల్సిన పని లేదు. మీరే ఇంటి దగ్గర నుండి ప్రార్థన చేసుకోవచ్చు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ ఇంటి దగ్గర నీకు వేరే ప్రధాన యాజకుడు అక్కర్లేదు. అందరిని మించిన ప్రధాన యాజకుడు యేసే ఉన్నాడు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం చెప్పండి? యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటారు. చెప్పండి. అంటే మన ప్రార్థనలు వెళ్ళేవి యేసుక్రీస్తు ద్వారా వెళతాయి. మనకు ప్రవేశం కల్పించిన ఆయన కాబట్టి యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటాం. యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఎందుకు మనకేం కలిగింది? ప్రవేశం కలిగింది. రైట్. హల్లెలూయా. మూడవదిగా ఇంకోటి ఏంటంటే మహిమా నిరీక్షణ. అంటే చనిపోయిన తర్వాత మనము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాము అనేటువంటి నిరీక్షణ. అంటే ఎదురుచు. నిరీక్షణ అంటే ఆశ. దేవుని యొక్క సన్నిధిలో ఉంటాము అనే నిశ్చయత, ఆ భరోసాని ఇక్కడ నీతిమంతునికి దేవుడు కలిగించాడు యేసుక్రీస్తు ద్వారా. నాలుగవది శ్రమలో కదా. అతిశయిస్తారని నీకు ఎక్కువసేపు వాక్యం చెప్తే అతిశయిస్తారా? ఎక్కువసేపు వాక్యం చెప్తే శ్రమే. ఉదయం కరెక్ట్గా చెప్పింది, ఉన్నాం అతిశయించమని చెప్పింది. అంటే మీరు ముగించండి అర్థం. రైట్. మనకు కొన్నిసార్లు మనం ఆశించింది కొంచెం ఎక్కువైనా కానీ ఏమో చెప్పండి, మనకి శ్రమనే కదా. చెప్పండి. మనం అనుకోంది మనకి కొంచెం ఎక్కువైనా కానీ అది మనకి శ్రమే. మరి ముఖ్యంగా దేవుని కొరకు శ్రమ పడే విషయంలో దేవుని బిడ్డలుగా ఎవరైనా మనం అన్నా కానీ ఆ శ్రమ నీకు మేలని గుర్తెరిగి యేసయ్య కొరకు శ్రమ పడాలి. దానిలో అతిశయించండి. దేవుని బిడ్డలుగా ఉన్నందుకు, దేవునికి బిడ్డలుగా పిలువబడుతున్నందుకు మనం అతిశయించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా చివరిగా దేవుని ప్రేమ మన హృదయాలలోకి కమ్మరించాలి. హల్లెలూయా. ఎంత ధన్యులని. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారు ఎంత ధనికులు గొప్పవాడినా వారికి ఏం లేదు తెలుసా? దేవుని ప్రేమ వారికి లేదు. వాళ్ళే ఉన్న ప్రేమ అంతే. ఏం ప్రేమ? లోకానుసారమైన ప్రేమ, శరీరానుసారమైన ప్రేమ కదా. దేవుని ప్రేమ కాదు. దేవుని ప్రేమ స్వచ్ఛమైనది, దేవుని ప్రేమ నిష్కల్మషమైనది, దేవుని ప్రేమ పవిత్రమైనది. అలాంటి ప్రేమ మన హృదయాలలో క్రమణించబడుతుంది. ఆ ప్రేమ చేత మనం నడిపించబడాలి. కనుక దేవులారా, ఇన్ని ధన్యతలు, ఇన్ని ప్రయోజనాలు యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డ మనకి దేవుడు కల్పించాడు. వీటిని మనం గుర్తెరిగి ఆయనలో ఏం చేయాలి? ఈ కృపయందు నిలిచి ఉండాలి. తప్పిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మనం తప్పించడము ఏం చెప్పండి? దేవుని కృప నుండి తప్పించడం అనేది సాతాను యొక్క లక్ష్యం. నీవేం చేయాలంటే ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత, రైట్, లోబడ్డ వీటన్నిటి ద్వారా ఏం చేయాలంటే ఆయన కృపలో నిలిచి ఉండాలి. అలాంటప్పుడు ఇట్లా ఆధిక్యతలు ఇప్పటికే నీకు వచ్చినాయి. ఇంకా దేవుడు ఇంకా దీవిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయాలి.